అడ్డొస్తే హెడ్ పగిలిపోద్ది. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. హే పిల్ల ఓ పిల్ల ఎత్తి చెప్పులేసుకుని హెయిర్ స్టైల్ మార్చుకుని తిప్పు తక్కుమంటూ నువ్వు తిప్పుకుంటూ వస్తున్నావు. చూడు ఇటు చూడు నన్ను ఒక్కసారి చూడు. ఇటు వచ్చే ఇటు వచ్చే నా పక్క కింద వచ్చే. నన్నొక్కే అడ్డురాకు పిల్లగా నా కడ్డురాకు పిల్లగా ఏ తల్లి తాకు పిల్లలింకా నన్ను వద్దు పిల్లగా నా చెయ్యి వద్దు పిల్లగా. ఏమంటివే మంటివే మంటివే పిల్ల ఏమంటివే ఒకసారి రమ్మంటే రానంటివే. అరే ఏమంటివే మంటివే మంటివే పిల్ల ఏమంటివే ఒకసారి రమ్మంటే రానంటివే. ఓ చిన్న ముద్దంటివే అమ్మతోట నిమ్మ పండు లాంటి నిన్ను చూసినాక పగలు రేగి అంత నాకు ఒక్కటై పోయగా నిన్న చూసాక నిద్రలే కరువాగే పిల్ల. మంటివే 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 ఇలాగే మంటివే ఒకసారి రమ్మంటే రానంటివే. ఓ చిన్న ముద్దంటే లేదంటివే. బలబల బంగారు వళ్ళు నేరేడి పళ్ళ కళ్ళు సన్నజాజి తీగ నడుము నీదే పిల్ల. చెంగుమంటూ ముందు దూకి కొంగు పట్టిలాగా మాకు అయ్యో ఓరయ్యో నన్నుకే పిల్లగా. బలబల బంగారు వళ్ళు నేరేడి పళ్ళ కళ్ళు సన్నజాజి తీగ నడుము నీదే పిల్ల. చెంగుమంటూ ముందు దూకి కొంగు పట్టిలాగా మాకు అయ్యో ఓరయ్యో నన్నుకే పిల్లగా. నిన్ను గిట్ట చూసాక తినేసి కుర్రాళ్ళ మగలు కాస్త చెడిపోయి పిచ్చివాళ్ళు అయిపోయి రోడ్లు బట్టి తిరగబట్టే ఓ పిల్ల. ఏమంటివే మంటివే మంటివే పిల్ల ఏమంటివే ఒకసారి రమ్మంటే రానంటివే. ఓ చిన్న ముద్దంటే లేదంటివే పిల్ల. ఏడుగుర్ల అందగాన్ని చిరంజీవి ఎంతటోన్ని రాబేన్ని తెస్తదీయ రఫాడిస్తా. ఊరుకుంటే రెచ్చిపోయి మీది మీదికొస్తివంటే ఇనప శుభతోని నీకు బాధే పెడతా. ఏడుగుర్ల అందగాన్ని చిరంజీవి ఎంతటోన్ని రాబేన్ని తెస్తదీయ రఫాడిస్తా. ఊరుకుంటే రెచ్చిపోయి మీది మీదికొస్తివంటే ఇనప శుభతోని నీకు బాధే పెడతా. చూస్తుంటే అప్పట్లో నా చూపు కుండల్లో మల్లగా చేతి పిలిపాకు ముందు వెనక చూసి ఇట్ట ముదురుతుందిలే మనసు ఓ పిల్ల. అరే మంటివే 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 పిల్లగే మంటివే ఒకసారి రమ్మంటే రానంటివే. ఓ చిన్న ముద్దంటే లేదంటివే. అబ్బా ఏంట్రా బంగారం లాంటి కళ పాడు చేసావు? ఏమైంది? అరవాలా కరవాలా ఈ చింపాంజీ గడుచుడు ఎలా కురికేశాడు. నీ అబ్బా ఏంట్రా అలా కొరికావు? అంటే కల్లో కొద్దిగా టెంప్ట్ అయ్యాను మామా. ఒరేయ్ ఆ కక్కుర్తి ఎదవేదో టెంప్ట్ అయి కరిచాడే అనుకో, దానికి నువ్వు అంతగా అరిచి నాకొచ్చిన బంగారం లాంటి కళ పాడు చేసావు కదరా. నొప్పితో నేను చస్తుంటే మీకు కళ్ళే ముఖ్యమయ్యాయిరా. ఒరే అభి, మనలాంటి వారికి ఏదో ప్రాణాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి.
కానీ ఇలాంటి కళలు మాత్రం జీవితంలో ఒక్కసారి వస్తుంటాయి. అప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. కానీ వాడు కొరికాడని వీడు కోసాడని అనవసరంగా డిస్టర్బ్ చేయకురా. నీకేంట్రా ఏమైనా చెప్తావు? నువ్వు కొరికింది నన్ను కదా. నొప్పి నాకు తెలుస్తుంది. సొల్లా పదండ్రా. చెత్తనా అక్కడక ఇలా దుప్పటి తోట సిగ్గులేదురా సార్. అప్పాజీ గారు, అప్పాజీ గారు, అప్పాజీ గారు, ఏమిటయ్యా ఇది? ఏదో సరదాగా పలకరిద్దామని. ఇది సరదాగా పలకరింపా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏంటో ఇది? సిస్టర్, ఆ గున్న ఏనుగులు డాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టాయి. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. దిగుండ్రా బాయ్. హృదయం ఎక్కడున్నది? వావ్, సూపర్ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్. ఒరేయ్, ఏంటి లోపల తొంగి చూస్తున్నావు? అది అమ్మా ఏంటి ఏమైంది? చూడు, లోపల నువ్వు ఉన్నావని బాత్రూమ్ లోకి తొంగి చూస్తున్నాడు వీడు. వీడికి నన్ను చూసేంత సీన్ లేదు కానీ లోపల ఉంది పనమ్మాయి గంగ. రేయ్ నువ్వెప్పుడు వచ్చావురా? అది చూడు, పనమ్మాయికి నాకు తేడా తెలియటం లేదా? వాడిని 4 పేకటం మాని సపోర్ట్ చేస్తున్నావా వాడిని? అమ్మా టేక్ ఇట్ ఈజీ. చూసారా ఆంటీ, అందుకే మేము అయ్యో బాబోయ్. ఏంటి సార్? అన్ని కరెక్ట్ గా ఉందో జస్ట్ చెక్ చేస్తున్నాను. కరెక్టే సార్. సిటీలో దొంగలు ఎక్కువైపోయారు. 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. చిన్నవాళ్ళని మంచి మాట చెప్పావా? ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. Thank you, sir. ఇట్రాకే. ఏంటి సార్? అవి ఏం లేదు, సిటీలో బాగా దొంగలు ఎక్కువైపోయారు కదా, నా కార్ సౌండ్ చెక్ చేసుకుంటున్నాను. కార్ నంబర్ తెలుసా? గుర్తులేదు, మర్చిపోయాను. కొంచెం ఇటు వస్తావా? నేనా? నిన్నే పక్కరా. పక్కన. రా. ఏంటండి? అయ్, 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 కార్ నీదా? 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 అయ్యో, అయ్, నీదా? అయ్యో, నీదా? అయ్యో, అమ్మతో దొంగ శిశువులో ఉన్నాడు వీడు. వీడిని అరెస్ట్ చేయండి. ఓకే. అమ్మ దొంగ, చిలిపి దొంగలాగా ఈ పకడ దొంగతనాలు ఏమిట్రా? అయినా నా ట్రైనింగ్ లో ఇంత వరుసగానా? వెరీ 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 బ్యాడ్. రై, నువ్వు దొంగలకే దొంగవై గజ దొంగ వాళ్ళ. ఏం తొక్కల దొంగ సార్, కాలం కలిసి రావాలి కదా సార్. నువ్వు ఇలాగే పకడ దొంగతనాలు చేస్తే కాలం కలిసి రావడం కాదు, పోలీసులు కలిసి వస్తారు. అంటే మనం పోలీసులం కాదా సార్? నువ్వు ఆపుతావా? మనం పోలీసులమే, ఇది మనకు సైడ్ బిజినెస్. అది సార్, మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈసారి నుంచి నోటే, ఓన్లీ నైట్స్. అంటే మనం చేస్తే పోరా? నువ్వు విట్టాగే మాట్లాడితే సంజీవా నీ జీవం తీస్తా. అదా ఇప్పుడు పూర్వాశ్రమంలో దొంగ ఉంటాడు. నమస్కారం. వెళ్ళిపోండి. నమస్తే. ఈ లైట్ బాగానే ఉంది. ఒరే మొద్దు, నా కాలేజ్కి టైం అవుతుంది. మిగిలినవన్నీ పెళ్లి తర్వాత చూసుకుందాం, ఓకేనా? ప్లీజ్ లత, ప్లీజ్ ప్లీజ్ ఏ, పోరా. నేను మంచి మూడ్ లో ఉంటే చెడదుబ్బే కుదరా. నువ్వే కదమ్మా, మేము కూడా డిస్టర్బ్ అయ్యే వచ్చాం. హాయ్రా. హాయ్. ఏంట్రా టిఫిన్లు అయిపోయా? అంత సీన్ లేదమ్మా. మామూలుగా మసాలా అడ్డుతో కలిపి ఏరా ఉదయ్. అను ప్లీజ్, మీ అందరు కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళండి. అందుకేరా విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. రేయ్ చూడండి, మేమందరం కాలేజ్కి వెళ్ళిన తర్వాత కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తూ సొంగ కార్చారనుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో,
తెలుసు కదా. అను ప్లీజ్ చెప్పింది అర్థమైందా? ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. మేము ఏ వేషాలు వేయం. సరే చూద్దాం, రండి వెళ్దాం. బాయ్ బాయ్. అమ్మో, వీళ్ళు ఇప్పుడే ఇలా కుమ్ముతున్నారంటే వీళ్ళతో ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలో. అవునరా, మనమేదో వాళ్ళ వెంట పడుతున్నామని అసలు మనల్ని ముట్టుకొనివ్వరు, ముద్దు పెట్టుకునేవారు. ఛ, ఏం బతుకురా ఇది. వీళ్ళు ఇలాగే మనల్ని దూరంగా పెడుతుంటే అంతేనంటావా? కరెక్ట్ చెప్పావురా. అందుకే మనం ముందుగా ఆ అనుభవం గురించి తెలుసుకోవాలి. అవును. అయితే Yes. పదండ్రా. ఎస్. హలో హలో ఎవరండి ఎవరండి మాట్లాడేది? హలో 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 కిషోర్ దాస్ గారా? అబ్బా కాదండి, నేను కేఎస్ఆర్ దాస్ని. ఐఎమ్ సారీ, రాంగ్ నంబర్. హలో హలో హలో, ఇది రాంగ్ నంబర్ కాదండి, కరెక్ట్ నంబరే. నేను కిషోర్ దాస్నే మాట్లాడుతున్నా. అవునా? ఇందాక కేఎస్ఆర్ దాస్ అన్నారు. లేకపోతే ఏంటంటే పొద్దు నేను ధ్యానం చేస్తుంటే నా మొబైల్కే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది కాక కేఎస్ఆర్ దాస్ అని అడుగుతారా? దీనికి అర్థం ఏంటి? ఇంతకు మీరెవరు? నా పేరు విశ్వనాథ్, లాయర్ని. లాయర్ విశ్వనాథ్, నాతో ఏంటి పని? చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బెంగళూరులో మా ఇంటి తోటలో ఉన్నానండి. కిషోర్ దాస్ గారు, బెంగళూరులో ఈ రోజు మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. రేపు మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి హైదరాబాద్ రండి. రాకపోతేనా ₹1 కోటి లాస్ అవుతారు. ఏంటి ₹1 కోటి? నేను లాస్ అవుతానా? ఎలా? మీకు చలపతిరావు గారు తెలుసా? చలపతిరావా? ఆయన ఎవరు? ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఐఎమ్ సారీ, ది లేట్ ఇండస్ట్రియలిస్ట్. చలపతిరావు గారు 25 ఏళ్ల క్రితం బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చారు. రియల్ ఎస్టేట్ తో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి కోట్లు సంపాదించారు. చలపతిరావు గారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీ ఫాదర్ చాలా హెల్ప్ చేశారట. మా ఫాదరా? ఆ కృతజ్ఞతతోటే ఆయన వీలునామాలో మీకు ₹1 కోటి మనీ రాశారు. ఏమండి కిషోర్ దాస్ గారు? కిషోర్ దాస్ గారు, చలపతిరావు గారి పర్సనల్ లాయర్గా నేను మీకు చెప్తున్నాను. ఈరోజు సాయంత్రంలోగా ట్రావెల్ ఏజెంట్ హైదరాబాదు ఫ్లైట్ టికెట్ మీకు తీసుకొచ్చి ఇస్తాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మా డ్రైవర్ రాజు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఒక వారం రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచండి. ఓకే ఓకే. సరే. ఎవరి చలపతిరావు? మా నాన్న ఇతను సహాయం చేయడం ఏంటి? ఈడు నాకు ₹1 కోటి రాయడమా? హైదరాబాద్కి వెళ్ళి దీని సంగతి ఏంటో చూద్దాం. మన మాట దేవుడు విన్నట్టున్నాడు రా. చూడండి రా, ఎంత అందమైన ఆంటీని గిఫ్ట్ గా పంపించాడు. అబ్బా, ఒక్కసారి టచ్ చేస్తే చాలరా. పదండ్రా.
నడుస్తూ ఉంటే నిలువది నా మనసు. సారీ అండి చూసుకోలేదు. అబ్బా ఏయ్ ఏంటి అలా చూస్తున్నారు? అయితే నిజంగా మా పాట శృంగార దేవత అనమాట. రియలీ? ఆంటీ మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే. నీ ఫోన్ ఇవ్వు. ఇది నా ఫోన్ నంబర్. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను. ఓకే, రెడీగా ఉండండి. సరేనా? మీ ఫోన్ కోసమే మేమంతా ఎదురు చూస్తుంటాం ఆంటీ. ఓకే. ఒరేయ్ మనకు అదృష్టం దయ్యం పట్టేళ్ళు పట్టిందిరా. అది సరే గాని ఆ ఆంటీ మనకు ఫోన్ చేసేలోపు మన కార్యక్రమం మనం రెడీ చేద్దాం పద. అవును, పదండ్రా. మమ్మీ అది మగాళ్ళ అడ్డమైన పనులు చేస్తూ పైగా అమ్మని నన్నే డమ్మి అంటావా? సారీ మమ్మీ. చూడు, అబ్బాయిలు చెడిపోతే వాళ్ళతో తిరిగే ఫ్రెండ్స్ అంటారు. అదే ఆడపిల్ల చెడిపోతే పెంచిన తల్లిని తండ్రిని ఆడిపోసుకుంటారు. నువ్వు నాకు గొప్ప పేరు తీసుకురావాలని నేను అనను. నాకు నా పెంపకానికి చెడ్డ పేరు తేకుండా ఉంటే చాలు. మమ్మీ మేమేదో సరదాగా చేసాం, అయినా ఈ రోజుల్లో అవన్నీ కామనేగా మమ్మీ. మంచేదో చెడేదో నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. తల్లిగా కాదు, ఒక ఆడదానిగా చెప్తాను విను. ఆడదానిగా పుట్టడం ఒక వరం. ఇలాంటి పిచ్చి పనులు చేసి దాన్ని శాపంగా మార్చుకోకు. మమ్మీ నీ వయసు ఎలా చెప్తుంది, మా వయసు ఎలా చెప్తుంది? మామా నువ్వు చెప్పినవన్నీ రెడీ చేశాను రా. దేనికిరా? నీ అబ్బా ఆంటీకి ఫోన్ నెంబర్ ఇచ్చామా? ఏ నిమిషంలో మనకు ఫోన్ చేయొచ్చు. అప్పుడు టెన్షన్ పడే కన్నా ముందే అన్ని అరేంజ్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందిగా. కరెక్ట్ గా చెప్పారా? అరే అవి కొంచెం ఎక్కువ తీసి పెట్టుకున్నావా? రే అలాంటి విషయాల్లో అభి అడ్వాన్స్ గా ఉంటాడు రా. కమ్ ఆన్. ఎస్ పదండి. ఇంతకీ ఎవరా వీడు? హలో ఎవరమ్మా? కాలనీలో కొత్తగా వచ్చావా? ఎప్పుడు చూడలేదే. నేనెవరో తర్వాత చెప్తాను. మీలో ఆంటీకి ఫోన్ నెంబర్ ఎవరిచ్చారో చెప్పగలరా? నేనే. ఎందుకు? నన్ను ఆంటీ పంపించిందిలే. అంటే మీడియేటర్ అన్నమాట. చూడమ్మా, ఆంటీ మమ్మల్ని బాగా లైక్ చేసి ఆఫర్ ఇచ్చింది. నీ కమిషన్ ఏదైనా ఉంటే ఆంటీ దగ్గర తీసుకో, మాకు సంబంధం లేదు. నా కమిషన్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి. మేము ఎక్కడ ఉంటే నీకెందుకు? ఆంటీ ఎప్పుడు రమ్మంది, ఎక్కడికి రమ్మంది అది చెప్పు. చాలా తొందరగా ఉన్నట్టున్నారే. ఉండదేంటి, మార్నింగ్ ఆంటీకి ఫోన్ నెంబర్ ఇచ్చాం, అన్ని రెడీ చేసుకున్నాం. ఆ మాత్రం తొందర ఉండదేంటి? అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ఎస్, తొందరగా కన్ఫర్మేషన్ చేసుకుని ఆ ఆంటీ ఎక్కడుందో చెప్పవయ్యా. చెప్తా. మీకు మామూలుగా కాదు, చాలా వెరైటీగా చెప్తాను రా. ఓయ్ ఏగి అంటున్నావు, ఇంతకు నువ్వెవరు? అవునరా, నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన సిఐని. సార్ ఇందులో మా తప్పేం లేదు సార్. ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత తన నెంబర్ ఇచ్చింది సార్. అవును సార్, మాలాంటి అమాయకుల్ని మోసం చేసి నాశనం చేస్తుంటుంది సార్. ఆవిడ నీకు అంత బాగా తెలుసా? అది పెద్ద కేసు సార్. ఆవిడ నా భార్యరా. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. వీధుల వెంట అడ్డగాడిదుల్లా తిరుగుతూ కనిపించిన అమ్మాయి కల్లా రాయ్. ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి వంకైనా కన్నెత్తి చూశారో ఎన్కౌంటర్ చేస్తా. జీవితంలో ఆడవాళ్ళే కాదు సార్, వాళ్ళ నీడలు కూడా చూడడం సార్. చూస్తారా? అది కూడా చూస్తా. ఒరే మార్నింగ్ నేనేమన్నాను రా? అదృష్టం పట్టింది అన్నాను. అవునరా, దయ్యం పట్టిందిరా మనకి. పదండ్రా. ఇదేదో దొంగతనం సీన్ లా ఉంది. మాస్టారు వెళ్ళరండి. నిన్నే. అరే ఏం క్యాట్ వాకు అదిరింది. దొంగతనానికి గెటప్. నువ్వేంట్రా మాయదారి మల్లిగాడమని ఫీలింగ్? ఫేస్ చూస్తే మరీ లేతగా కనిపిస్తుంది. ఫస్ట్ నైటా? కన్నాలేటం అంటే నో ఎక్స్పీరియన్స్.
అందుకే ఇనప గుణపంతో పగలగొట్టినా గోడ పగలట్లేదు. ఎలా కంప్యూటర్ సార్? తాయెత్తు మహిమ. నువ్వు మోస్తావా? అందుకే ముందు నుంచి వెనక్కి పైకి కిందకి చూడకుండా పగలగొడితే అలాగే ఉంటుంది. ఒకసారి పైకి చూడు. అక్కడ కాదు, అక్కడ. నాగార్జున సిమెంట్ ధ్రువమైన భద్రకోవచ్చు. హలో, నాగార్జున సిమెంట్ తో కట్టిన ఇంటిని పగలగొట్టాలని చూస్తే చేతికి మంట, ఒంటికి చెమట. నీకు దొంగతనాలు చేయడంలో కొన్ని మెళకువలు నేర్పిస్తాను. ఇల్రా. సార్ అయ్యో బాబోయ్, ఎంత మంచి ప్లాన్ ఇచ్చారు సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోరండి సార్. సార్ మంచి దొంగతనం చేసి మంచి గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు. డోంట్ బి ఎమోషనల్. 3 దొంగతనాలు 6 దోపిడీలు చేసి ఘరానా దొంగవై ఒకసారి నాకు కనిపించు, ఆశీర్వదిస్తా. ఇది పట్టుకోండి. అదేంటి సార్, వాడికి అన్ని టెక్నిక్స్ నేర్పి అలా పంపించేశారేంటి? చూడు మిస్టర్ సంజీవ్, నువ్వు సర్వీస్ లో జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years సార్. ఈ 5 years లో ఎంతమంది దొంగలను పట్టుకున్నావు? ఎంతమంది చిల్లర వెధవలను పట్టుకున్నావు? ఒక్క విధానం పట్టుకున్నాను సార్. పెద్ద పోస్ట్ లో ఉన్నారు సార్, ఏం చేయలేకపోతున్నాను. యా, ఎందుకని? దొంగలు చాలా తెలివి మీరిపోయారు సార్. మరి అందుకే ఇలాంటి లేత దొంగలను పట్టుకొని వాళ్ళకి నా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ నేర్పిస్తే వాడు పెద్ద గజ దొంగ అవుతాడు. ఆ గజ దొంగను పట్టుకున్నానంటే నేను ఎస్ఐ పోస్ట్ నుంచి కమిషనర్ అవుతాను. నువ్వు హెడ్ కానిస్టేబుల్, హెడ్గానే ఉండిపోతావు. హలో బ్రదర్ చూసారా సార్? లేదు, పోలీస్ బ్రదర్స్ చూసా. ఎగస్ట్రాలొద్దు, వచ్చి బండి రా. వావ్, ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని అనవసరంగా ఆంటీతో దెబ్బలు తిన్నాను. ఏది ఏమైనా ఈరోజు అనుతో ఎంజాయ్ చేయాల్సిందే. రే, నీకెంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి ఒక అందమైన అమ్మాయి గదిలోకి వస్తావురా? రే నిన్ను. ఒసే రాక్షసి, కోరికేమంటే చచ్చిపోతానే, ప్లీజ్ వదలవా? రే, ఏంటలా చూస్తున్నావు? నిన్ను ఎలా తినేయాలని. నిజంగా తినేస్తావా? మామూలుగా కాదు, విత్ మసాలాతో. అంటే అది చెప్పేది కాదు. ఇదిగో బాబు, నీ పేరేంటి? రాజు సార్. సూట్ కేసు డిక్కీలోనే పెట్టావు కదూ? పెట్టాను సార్. డౌట్గా ఉంటే ఒకసారి చూసుకోండి. ఏంటనయ్యా, వయసు అయిపోతుంది కదా, మతి మరుపు కూడా ఎక్కువ అయిపోతుంది. సూట్ కేసు డిక్కీలోనే పెట్టావు కదూ? విశ్వనాథ్ గారు. ఇంతకు విశ్వనాథ్ గారు నన్ను ఎందుకు పిలిపించారో నీకేమైనా తెలుసా? నాకు తెలీదు. ఓహో, ఆ విషయం సర్లే కానీ ఆయనకు వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదు సార్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రిసార్ట్కి, రాక్ కాజల్ రిసార్ట్కి. రిసార్టా? ఇదేనా రిసార్ట్? ఇంత పాత పడిందంటయా? సరే, ఇంతకు నా సూట్ కేసు తీసుకున్నావా? సూట్ కేసు కాదు సార్, ఎయిర్ బ్యాగ్ తీసుకున్నానుగా. చెప్పాను కదయ్యా, మతి మార్పు ఎక్కువైపోయింది. అంతేలేండి. రాక్ కాజల్ ఇదే సార్. నమస్కారం, నా పేరు మాధవి. ఈ రిసార్ట్ కి రిసెప్షనిస్ట్ ని. నా పేరు కిషోర్ దాస్, నేను బెంగళూరు నుండి వచ్చాను. తెలుసు, మా మేడం చెప్పారు. మేడం చెప్పిందా? నన్ను పిలిపించింది మేడమా? మిమ్మల్ని పిలిపించింది మా మేడం కాదండి, ఈ రిసార్ట్స్ ఓనర్ మా శ్వేత మేడం. ఓహో. కాటేజ్ నెంబర్ 1, నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి.
సార్ మీ లగేజ్ మీరే మోసుకెళ్ళాలి కొంచెం గట్టిగా పట్టుకోండి. ఏంటి నా బ్యాగ్ నేను మోసుకెళ్ళాలా? ఇక్కడ బాయ్ లేడా? లేడు సార్, సెలవు మీద ఊరు వెళ్ళాడు. సార్ ఎప్పుడు వస్తాడు? 10 రోజులు పడుతుంది సార్. 10 రోజుల తర్వాత మరి అందాక ఎవరు సర్వీసాలు చేసుకోవాలి సార్. అంటే మరి నాణ్యం లేదు తోడుకోవాలా? అవసరం లేదు సార్. మీ టాయిలెట్కి మీరు వెళ్ళండి, మీ స్నానం మీరు చేయండి, మిగిలిన మేము చేస్తాం. అమ్మాయ్యా, నా టీ నేను కాచుకోలేము, నా టిఫిన్ నేను చేసుకోలేము అని భయపడ్డానమ్మాయి. థ్యాంక్స్. ఇంతకు నీ పేరేంటి? మాధవి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి, నేను చేసి పెడతాను. థ్యాంక్స్. ఓ 10 నిమిషాలు ఆగి నా రూమ్ కి ఓ కాఫీ పట్టు. Sure. ఓకేనా? అరే అరే మావా, రాత్రి చింటూగాడు ఆంటీ దగ్గరికి వెళ్ళి అంకుల్కి దొరికిపోయాడు రా. సేమ్ సిచ్యువేషన్ రా, కాకపోతే అంకుల్కి బదులు నాకు ఆంటీ అడ్డొచ్చిందిరా. అను కూడా డ్రామా ప్లే చేసింది అనుకో, అయినా ఈసారి రాని దాని పని చెప్తా. మీ తిక్క బాగా కుదిరిందా? మాకు చెప్పకుండా మీ ఇద్దరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా మిత్రద్రోహులు? రేయ్, మన మధ్య గొడవలు ఎందుకురా, వదిలేసాయి. ఉదయ్, మనందరం కలిసి ఎంజాయ్ చేసేట్టు ఏదైనా మంచి ఐడియా చెప్పరమా? ఐడియా సింపుల్ రా, మన గర్ల్ ఫ్రెండ్స్ అంటే మన పడిచేస్తారు కదా. కరెక్ట్ రా మావా, వాళ్ళని సెటప్ చేద్దాం. అదంతా ఈజీ కాదు, వాళ్ళు చచ్చినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. తెలుసు, అందుకే పార్టీ ఇచ్చి మత్తొచ్చేటట్టుగా బీరు బాగా తాగించి మత్తెక్కాక ఆ తర్వాత అలా అలా అలా. అర్థమైంది, నేను రెడీ. అర్థమైందా? ముందు డబ్బులు రెడీ చేసుకో. నువ్వు కూడా ఆ చింటిగాడు కూడా చెప్పండి రా, త్వరగా డబ్బులు రెడీ చేసుకోండి. ఓకే ఓకే. ఎస్. కాఫీ సార్. 10 నిమిషాల తర్వాత తీసుకురమ్మన్నారు కదా. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. లంచ్ ఆర్డర్ ఇస్తారా? మీ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? మీకేం కావాలో చెప్పండి. అంటే నాకేం కావాలో చెప్పొచ్చా? డెఫినెట్ గా. మా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం మా డ్యూటీ, మా ధర్మం. కిషోర్ దాస్ గారు, ఆనందంలో నిజమైన ఆనందం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడం. థ్యాంక్స్ పాపా. పాపా, నీ పేరేంటో మర్చిపోయాను. అసలు పేరు మాధవి, కానీ మీ ఇష్టమైన పేరుతో పిలవచ్చు, నేనేమి అనుకోను. మాధవి నాకు ఇష్టమైన పేరు. నువ్వు టిక్ 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 సినిమా చూసావా? చూసానండి, కమల్ హాసన్ భలే యాక్ట్ చేశారు. నాకు కమల్ హాసన్ నచ్చలేదు, మాధవి నచ్చింది. బిక్నీలో మాధవి పరిగెడుతుంటే పిచ్చెక్కించింది. ఆ సినిమా మాధవి కోసం 30 సార్లు చూశాను తెలుసా? సార్ లంచ్ ఆర్డర్ చేయలేదు. నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అది తింటా. అన్నట్టు లంచ్ కంపెనీ ఇస్తావా? ఐఎమ్ సారీ సార్, నేను మీకు లంచ్ కంపెనీ ఇవ్వలేను. అదేంటి ఇప్పుడేగా ఆనందంలో ఆనందం, ఎదుటోని ఆనందం పెట్టడం అన్నావు. ఇప్పుడు కూడా అంటాను. అబద్ధం. నిజం నిజం మిస్టర్ కిషోర్ దాస్.
చెప్పరా చెప్పు. తొందరపడొద్దురా, పేషెన్స్ కావాలి. ఆ పనిలోనే ఉన్నా. సరేరా, నువ్వు అనవసరంగా ఫోన్ చేయబాక. మావయ్య, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. అవతల మా ఫ్రెండ్ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు మావయ్య. చూడు, సెంటిమెంట్ ప్లే చేసావని నమ్ముతున్నాను. మళ్ళీ ఇలాంటివి ప్లే చేసావనుకో. ఏంటి మావయ్య నువ్వనేది? మళ్ళీ మళ్ళీ ఇదే ఎలా చేస్తాను? అంటే ఈసారి ఇంకోటి ఏదని చెప్తా. చచ్చా, అలాంటివి మా ఇంట వంట లేవు. నీ ఇంట్లో లేవురా, నీ ఒంట్లో పుష్కలంగా ఉన్నాయి. ఓవర్ యాక్ట్ చేయకుండా వెళ్ళే. థ్యాంక్స్ మావయ్య. దీనికేం తక్కువ లేదు. ఒరే చింటూ, అమ్మా, ఈ డబ్బులు రేషన్ షాప్ లో కట్టి వచ్చేటప్పుడు సరుకులు తీసుకొనిరా. నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. చూడు, ఈ డబ్బులు రేషన్ షాప్ లో కట్టలేదనుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ చింటూనే అనుమానిస్తున్నావా అమ్మా? రే, ఏ తల్లైనా కొడుకుని అభిమానిస్తుంది గాని అనుమానించదురా. నీ గురించి నాకు తెలుసు, వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. వివేక్, కొంచెం ఖర్చులు తగ్గించుకోరా. ఎందుకంటే నేను ఎదుగు బదుగు లేని మధ్యతరగతి ఉద్యోగస్తుని. అమ్మా నాన్నకు నేను చదివించే స్తోమత లేకపోయినా తమ్మునివి కాబట్టి ఆ భారం నేను మోస్తున్నాను. ఇటు నా ఫ్యామిలీతో పాటు నిన్ను భరిస్తున్నా. అర్థం చేసుకోరా. ఏదో నీ చదువు పూర్తయి నువ్వు ఉద్యోగంలో సెటిల్ అయితే నా బాధ్యత తీరుతుంది. అమ్మా నాన్న సంతోషిస్తారు. అలాగే అన్నయ్య. నేను మాత్రం ఇబ్బంది పెడతానా చెప్పు? కాకపోతే ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కొన్ని మాత్రం తప్పట్లేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది. ఎంత కావాలో చెప్పు. ఏరా బాబు, మాటి మాటికి డబ్బులు అడుగుతున్నావు. దారి ఏం తప్పలేదు కదా? అంటే నేను రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నానే? నేను తెలుగులో అడిగిందే, నువ్వు తిరిగి ఇంగ్లీష్లో అడుగుతున్నావు. పోయిన మీ నాన్నకు కూడా బాగా తెలుసు. సినిమాలకి షికారులకి నా దగ్గర డబ్బులు నొక్కేయడం వాడికి బాగా తెలుసు. ఇదిగో డబ్బులు అడిగితే చాలు దండకం మొదలు పెడతావు. ఎక్కడైనా నాన్నలు రఫ్ గా ఉంటారు, తాతయ్యలు స్మూత్ గా ఉంటారు. మనోడు అడిగి అడగక ముందే అన్ని అందిస్తారు. నా కర్మ ఇక్కడ అంత రివర్సే. ఆపుతావా నీ దండకం? అడిగింది అడిగినంత ఇచ్చాను కదరా, జోబులో కూడా పెట్టుకున్నావు. నీకు నాన్న లేడు కాబట్టి, నువ్వు అన్నావు కాబట్టి, నువ్వు అన్నట్టు నేను టఫ్గానే ఉండవలసి వస్తుంది. ఇంత సడన్ గా పార్టీ అరేంజ్ చేశారంటే ఇందులో ఏదో తేడా ఉందే. దానికి అంతా అలా ఆలోచించడం ఎందుకే? మనం వెళ్లకుండా ఉంటే సరి. కాదే, మనం వెళ్ళాలి. వాళ్ళు అక్కడ వేసే వేషాలని మనం చూడాలి. కానీ మనం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన గురించి ఓకేనే, కానీ దీని గురించే. ఇది మగాడు చేయి తగిలితే మై మర్చిపోతుంది. అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే. చూడండి, అందరూ నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు కూడా. జాగింగ్ చెయ్యలేను నాన్న. తప్పు బంగారం, నువ్వు బంగారంలో పరిగెత్తాలమ్మా. నిన్ను చూడగానే ఆ మాలకొంగడికి మూడొచ్చి 3 ముళ్ళు వేసేయాలి. నువ్వు బంగారంలో నాజుగ్గా మెరిసిపోవాలంటే జాగింగ్ చేయకు, తప్పదు తల్లి. ఆ మాలోకంగాడు ఉదయ్ కిరణ్ లా లేడు, నేను వాడిని చేసుకోను. మధ్యలో ఈ ఉదయ్ కిరణ్ గాడేబడి మనసంతా నువ్వే హీరో నాన్న. నేనైతే ఉదయ్ కిరణ్ లా ఉంటాననుకో. పాపం ఆ మాలకొంగాడే అచ్చు బంగారు సాయి కిరణ్ లా ఉంటాడు. ఈ సరుకుల కాని అమ్మ బంగారం. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అందుకే
సంచి తెచ్చాను కదా బంగారం, నీ చెమట బంగారాన్ని ఈ సంచిలో పడతాను. అలాగే నాన్న. నాన్న, వాడెవడో నన్ను చూస్తున్నాడు. ఎవడ్రా వాడు? ఈ నల్ల బంగారం కూతురు చూడటానికి ఎన్ని గుడ్డ చూసేవాడు ఎలా భయపడి పరిగెడుతున్నాడా? అది ఫాస్ట్ మోషన్ నాన్న. అంటే లూజ్ మోషన్ కాదు, సినిమా వాళ్ళు 12 ఫ్రేమ్స్ లో తీస్తారు. అబ్బో అబ్బో అబ్బో, నా లేత బంగారానికి ఎంత సినిమా నాలెడ్జ్. బంగారం బంగారం బంగారం, రోజుకొక్క బంగారం లాంటి సినిమా చూడొచ్చు. బంగారం అయితే పద. ఏంటి వెయిట్ చేస్తున్నావు? చూడు వందనం, మేం పైనుంచి కిందకు వచ్చే వరకు ఎవరిని పైకి రాకుండా చూసుకో. అసలు ఇంతకీ పైన ఏం జరుగుతుంది? అవన్నీ నీకు అనవసరం. బాటిల్ ఇచ్చే కదా, బాధ్యతగా చూసుకో. ఏంటి తీసుకునేది చూసుకునేది? ఇంతకీ ఈ బాటిల్కి ఆ మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా? చూడు వందనం, నీకు అభివందనం చేసి అడుక్కుంటున్నాను. పైన మ్యాటర్ నువ్వు అనుకున్నంత లేదు గాని ఈసారికి బీర్తో అడ్జస్ట్ అయిపో వందనం. ఓకే, తొందరగా మ్యాటర్ సెటిల్ చేసుకుని బయటకు వచ్చేయండి. అమ్మని అమ్మ వదిలేడు. ఇది వరమ్మా కలవరమ్మా చెలియా, ఇది నీ మహిమా పరిమళమ్మా పరవశమ్మా కొత్తగా పలికే స్వరమా సాగర తీరపు అలలా పడి పడి లేచి మనసు ఇలా కుంపటి ఏదో రగులుతోంది నా గుండెల్లోన. ఇది వరమ్మా కలవరమ్మా చెలియా, ఇది నీ మహిమా. అందాలొలికే నీ పరుపం నా గుండెకు వేసిందే గాలం. ఒంపు సొంపులా నీ నయనం తేనె వెన్నెల జలపాతం. తాయ్ 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 తక తాయ్ తాయ్ నాతో కలిసి ఆడేసే. తాయ్ 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 తక తాయ్ తాయ్ నాతో కట్టే కట్టేసే. హలో పిల్లను బిడ్డ హలో శిల్పంలా చూపులతోనే మనసును ఇట్టే దోచావే చక్కని చుక్క. ఇది వరమ్మా కలవరమ్మా చెలియా, ఇది నీ మహిమా. సోయగాలని సొంపులలో పెంపులాగనే ఉంటాలే. జారుతున్న పవిటంచులలో చిలిపి చింతునై వస్తాలే. సాయ్ 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 సయ్యాటకున్న వయసే సాయ్. సై 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 ఇచ్చేసే తాచిన సోకులు ఇచ్చేసే. నీకు నాకు వయసు పహకలిపి మోగే చక్కని వరస పంచే నీలో పర్వం తీర్చే తీయని దాహం. ఇది వరమ్మా కలవరమ్మా చెలియా, ఇది నీ మహిమా పరిమళమ్మా పరవశమ్మా కొత్తగా పలికే స్వరమా. అబ్బా నువ్వా? అవునరా,
మరి ఈ సెటప్ అంతా నిజమే కదరా? వచ్చిన గర్ల్స్ ఏమయ్యారు? అదేరా ఇక్కడ లెటర్ ఉందిరా. హాయ్, మీ ఇమాజినేషన్ అయిందా? చాలా బాగుంది కదూ. నిజంగా ప్రాక్టికల్ కంటే ఇమాజినేషన్ అద్భుతంగా ఉంటుంది. కీప్ ఇట్ అప్. అవునరా, ఏదో బీర్ బాటిల్ ఇస్తే పడిపోయి ఇచ్చేస్తామనుకున్నారా? రే, మీరు 1 తాగితే మేము 4 తాగుతాం. అది మా కెపాసిటీ. ఎనీహౌ, బీర్ బాగుందిరా. మందు తాగి తాగి బోర్ కొట్టింది. థ్యాంక్స్ అగైన్ అండ్ డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. ఓకే, బాయ్, యువర్ లవర్స్. చీ చీ చీ. ఇవాళ ఫైనల్ డే. ఇంటికి వెళ్తే మంచి సొమ్ముతోనే వెళ్ళాలి. ఎవరాది? ఏం చేస్తున్నారు ఇక్కడ? మా సార్ కనపడుతుంది. అది గుణపంతో పోటేశాను సార్. సక్సెస్ సార్. అయిపోయి ఎందుకు కొట్టారు సార్? పోలీస్ స్టేషన్ కే కన్ను వేస్తావురా? ఇది పోలీస్ స్టేషన్ సార్ కాదు, రైల్వే స్టేషన్. ఏం డౌటా? అటు చూడు. బోర్డు సార్ అలా ఉంది. సగానికి పైగా అక్షరాలు చెరిగిపోయిన బోర్డు, తుప్పు పట్టిన గన్ను, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు, ఈగలు, దోమ. సింబాలిక్ గా మా సార్ గురక. అసలు ఏముందని రా పోలీస్ స్టేషన్ కన్ను వేశావు? పట్టుకెళ్ళండి. నన్ను కాదు, వీడిని. ఎందుకు సార్? ఇప్పుడు మంచి దొంగ 6 నెలలు లాకప్ లో ఉన్నాం అనుకో, కొండవీటి దొంగ. నేను పులిమిని సరి చేస్తాగా, తీసుకెళ్ళండి. నాన్ వెజ్ అనేది పొరపాటుగా అన్నాను సార్. మీరేంటి సార్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి సార్? చంపుతా. అసలు ఈ ఉద్యోగం ఎవరిచ్చాడరా నీకు? గవర్నమెంట్ సార్, రికమెండేషన్ కాదు. చూడు, ఆయన ఫుడ్ అంటే నువ్వు అన్నట్టు చేపల పులుసు, చికెన్ జాయింట్లు కాదు, జాయింట్లు ఊడదీసే కార్యక్రమం. ఎరగదీసామనుకో ఆరి తెరతాడు, ఫ్యూచర్ లో టక్కర దొంగ అవుతాడు. ఎక్స్పీరియన్స్ మరి. మీ గురుగారు ఎవరు సార్? మా నాన్నగారు. పండిత పుత్ర పరమసుంఠ. ఏం లేదు సార్. ఆయన ఏం చేసేవారు సార్? ఆయన గురించి మాటల్లో చెప్తే చాలు. ఆయన ఒక మహానుభావుడు. తెలుసు సార్. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్. ఆడితో కలిసి చెప్పినానంటే ఆడబ్బా ఆడు దొంగల బిడ్డ నాయకుడైనా సరే ఒక్కతో చేస్తాడు. ఖబర్దార్. ఏంటి సార్ అంత ఉలికి పడ్డారు? దొంగల తండ్రి గుర్తొచ్చి దొంగోడు కొడుకు భయపడ్డాడు. ఏం లేదు సార్, మీరు సూపర్ సార్, మీరు గ్రేట్ సార్. మీ ఫ్యామిలీ సార్. అబ్బో, ఆ టోపీ చూసారా? చాలు చాలు, ఇంకా పొగడొద్దు. ఇంకా పొగిడామంటే ఆడితో పాటు నీకు పెడతా ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్. వద్దు సార్. తాతయ్యలు సాఫ్ట్ గా ఉంటారు, మన వాళ్ళు అడగకుండానే ఇస్తారు అన్నావుగా, ఇచ్చాను. ఏమైంది? చదువు చంక నాకిపోయింది. ఏమిట్రా అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? నేను పడిన కష్టంలో నువ్వు సగం పడినా పాస్ అయ్యేవాడివి. ఏంటి తాతయ్య, నేనొక్కనే ఫెయిల్ అయినట్టు మాట్లాడుతున్నారు? మా కాలేజీలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా నీలాంటి పలికి మాలిన వెధవాలు, నీతో తిరిగే గాడిదలు కూడా ఉన్నారు. అసలు మీరంతా కాలేజీలకు వెళ్ళేది ఎందుకురా? మా ఆస్తులను తగిలేస్తూ మా ఆశలను నీరు కాచడానికి. మాట్లాడమే. ఈ పౌరుషాన్ని చదువులు చూపించి ఉంటే కనీసం నా నోటికి ఈ పనైనా తగ్గేది. అమ్మా, ఏం నువ్వు? నేను 2 సబ్జెక్ట్స్ లోనే ఫెయిల్ అయ్యాను. ఆ అభిగాడు 3 పోయాడు తెలుసా? చి సిగ్గులేదురా? నువ్వు బాగుపడాలని నా స్థాయికి మించి నిన్ను వేలకు వేలు పోసి చదివిస్తుంటే నువ్వు మాత్రం రేషన్ బిల్లు కూడా తీసుకెళ్లి ఆ కోత మీకు తగిలేసి నువ్వు చేసిన నిర్వాకం ఇదా? మావయ్య, ఏదో 3 సబ్జెక్ట్స్ పోయినంత మాత్రాన నన్ను నా బ్యాచ్ ను కోతమో కనడం బాగోలేదు. బాగోదురా, నీకు బాగోదు. నీకు బాగుపడమని చెప్పినా చెడిపోతున్నా మందలించడానికి బాగోదురా. ఏదో మీ అమ్మ వెళ్తూ వెళ్తూ నేను నా చేతిలో పెట్టిన ఒక చిన్న విషయం వల్ల ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా భరిస్తూ వచ్చా. ఇక నా వల్ల కాదురా. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నావు, బుద్ధిగా చదువుకున్నావా సరే, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. రూపాయి లెక్క చూసుకుంటూ నేను చదివిస్తున్నాను. పండగలు, పిల్లల బర్త్డేలు కూడా నీకోసం పక్కన పెట్టేశాను. మీ వదిన చీదరింపులు, పిల్లల అలకలు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకురా? నీకోసం. నువ్వు బాగుంటే చూడాలనుకున్న అమ్మ నాన్న కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి?
ఇంట్లో మీ వదిన తెలియకుండా డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను. నువ్వు హ్యాపీగా తప్పికొచ్చున్నావు. మీ వదిన ముందు నేను ఎంత షేమ్ అవుతానో తెలుసా? చచా. అరే, నేను పాస్ అవుతానని ఇంట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా. ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. మీ వాళ్లే కాదు, ఇక్కడ మేము అప్సెట్ అయ్యాం. ఏంటి చివరకు మీకు కూడా అలసైపోయామా? ఇలాంటి సమయంలో కోపాలు రావడం సహజం. కానీ ఇప్పుడు మీకు రావాల్సింది కోపం కాదు, దీక్ష, పట్టుదల. పోయిన సబ్జెక్ట్ మళ్ళీ రాసి ఎలాగైనా పాస్ అవ్వాలన్న ఆలోచన. ఆ డైలాగ్ చెప్పడానికి మీ అందరికి బానే ఉంటాయి. అసలు మీరు ఇన్ని రోజులు మా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ చదువుల మీద పెడితే కనీసం ఫస్ట్ క్లాస్ కాకపోయినా సెకండ్ క్లాస్లో అయినా పాస్ అయ్యేవాళ్ళు. అవునే, బాగా చెప్పావు. అసలు వీళ్ళకి అమ్మాయిల కొలతల మీద ఉన్న గురి చదువు మీద ఉంటేగా. ఛాన్స్ దొరికిందని రెచ్చిపోకండి. 2 నెలలు వెయిట్ చేయండి. పరీక్షలు పాస్ అయ్యి అప్పుడు మేమేంటో చూపిస్తాం. చూడండి, మిమ్మల్ని రెచ్చగొట్టింది ఈ మాట కోసమే. మేము చెప్పినట్టు మీరు పాస్ అయిన రోజు మీరు ఏం కోరినా మేము ఇస్తాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఇదే మన చివరి కలయిక అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. వస్తాం. అను అను ఏంట్రా ఏదో గ్రూప్ గా ప్లాన్ చేస్తున్నారు? కిడ్నాప్ ప్లాన్? అలాంటిదేం లేదు సార్. నిజంగానా? ఆ అమ్మాయిలు ఎవర్రా? వాళ్ళు మా గర్ల్ ఫ్రెండ్ సార్. ఛా, మీ మొహాలకి గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? సార్ అది రేయ్, మీ కహానీలు నమ్మడానికి నేను ఫూల్ని కాదురా, సిఐని. సార్ నేను చెప్పేది వినండి. మీరేం చెప్తారో ఎందుకు చెప్తారో అన్నీ నాకు తెలుసురా. ఇంకొకసారి ఆ అమ్మాయిలతో కనిపించారో నిజంగానే బొక్కలో దోస్తా. ఏంటి ఎక్కడి నుంచి? అమ్మా, ఉదయ్ ఎగ్జామ్స్ లో తప్పాడు. వాడిని వాదాలు చూస్తున్నావు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏంటి ఏం చెప్తావు? ఏదో చెప్తుందంట. చూడు, ఇక మీదట రాస్కల్ గారిని కలిసా ఉంటే కూతురని కూడా చూడను. వెళ్ళ. ఏంటిది? మాట వింటుందో లేదో. సరే చూద్దాం. ఇటు రాబోయే బంగారం నీకోసం చూస్తున్నాను. ఎందుకు? బ్రెయిన్ తింటానుక? బంగారం ఇద్దామని. ఈ మధ్య స్మగ్లింగ్ అని చేస్తున్నావా? చచ్చా, అదేం లేదయ్యా. బంగారం లాంటి గోల్డ్ వ్యాపారం ఉండగా చీప్ గా స్మగ్లింగ్ నేనెందుకు చేస్తానయ్యా? నిజంగానే నీకు బంగారం ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగానే బంగారం ఇస్తావా? ఏ మాట కమాట, నేనంటే నీకు చాలా అభిమానం ఎక్కువ. మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఆ ప్రాబ్లం ఎక్కర్లేదు. కళ్ళల్లో బంగారు పుత్తులు పెట్టి కాపాడుకుంటాను. ఈ జేబులో ఎంత చెప్తాను? అందులో పట్టదు బంగారం. నడిపించుకెళ్ళాలి. కొంప తీసి విజయవాడ కనకదుర్గం గుళ్ళో విగ్రహాన్ని కొట్టేలేదు కదా? అలాంటివి మన ఇంటికి పడవు. పసుపు బంగారం, పసుపు బంగారం, ఓసే పసుపు. ఏంటి? వచ్చేయండి వచ్చేయండి. బంగారం ఇస్తానని చెప్పి నీ కూతురు రమ్మంటున్నావు ఏంటి? అది కూడా యావరేజ్ కలర్ లో ఉంది. ప్యూర్ వైట్ తల్ల తల్లలాడే తెలుపు బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా కాపాడుకో. ఏంటి జాగ్రత్తగా చూసుకునేది? బంగారం ఇస్తాను. పిడత ముఖం దాన్ని తీసుకొచ్చావేంటి? అది కదలుడు బంగారం, నా పిల్ల బంగారం. దాని మనసు బంగారాన్ని నీ మీద పారేసుకుంది. నువ్వు బంగారంలా బంగారు తాళి దాని మెళ్ళో కడితే నీకు ఆలీగా లైఫ్ జాలీగా గడపాలనుకుంటుంది. కాదంటే బంగారం లాంటి బ్రతుకు బంగాళాఖాతంలో కలిపేస్తానంటే ఆ పాపం నాకెందుకులే, నేను చేసుకుంటాను. చిన్న డౌట్, ఇది ఒరిజినల్ బంగారమేనా లేకపోతే బందర బంగారమా? ఎందుకంటే పెళ్లికి ముందు అత్త నీకు చేసినట్టు నువ్వు నాకు చేస్తానేమో డౌట్. నీ కాల్సైన బంగారం కావాలంటే కరగబెట్టి చూసుకో. పెళ్ళయ్యాక బాబా, నా కూతురు మాత్రం బాధ నువ్వు నాకు నష్టపెట్టకు. అడు తిరుగు బండతా ఇట్రా. గజగామిని అది వచ్చి కూర్చో. అనవసరంగా మన అమ్మాయిల వెనక తిరిగి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాంరా. ఇక నుంచి మనం బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మనమేంటో నిరూపిద్దాం. ఇక అమ్మాయిలే కాదురా, అప్సరసలు వచ్చినా కూడా మనందరం కన్నెత్తి కూడా చూడకూడదు. ఓకే? అలాగని ప్రామిస్ చేయండి రా.
ఇందాక శబ్దం చేశాం కదా. సార్ బంగారం ధరలు అడిగిన పాపానికి బంగారం ఏ దేశంలో ఎందుకు ఎలా పుట్టిందో దాని గురించి ఇలా వివరించారు సార్. ఇక ఈ జన్మకు జ్ఞానోదయమైంది సార్. నన్ను వదిలేండి సార్. కాదు బంగారం, నీది బంగారం లాంటి మనసు, బంగారం లాంటి ప్రశ్న వేసి బంగారం లాంటి నా టైం వేస్ట్ చేశావు. అయినా ఓపిగ్గా బంగారం గురించి నీకు చక్కగా వివరించా. అదేముంది బంగారం, ఓపిగ్గా విన్నావుగా. ఆ బంగారం లక్ష్యం గ్రేట్ నువ్వే. సారీ సార్, ఈ జన్మకు ఎవరిని ఏమీ అడగను. అడిగితే చెప్పుతో కొట్టండి. వస్తాను సార్. మళ్ళీ ఈ జన్మకు రాను సార్. అవును, వీడికి ఇంకా ఏదో బంగారం గురించి చెప్పి మర్చిపోయినట్టుందే. ఇదిగో బాబా, వీడేంటి ఇలా పరిగెడుతున్నాడు? పిచ్చోడు, బంగారం విలువ వీడికే తెలుసు. ఇదిగో బాబా, ఉండు, బంగారం గురించి చెప్తాను. హాయ్, ఐఎమ్ లాలస. అండ్ యూ? మై నేమ్ ఈజ్ ఉదయ్, అభి, వివేక్, చింటూ. ఐఎమ్ రైట్? అవును, మీకు మా అందరి గురించి ఇంత పర్ఫెక్ట్ గా? వెరీ సింపుల్. నేను ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీలాంటి యంగ్ బాయ్స్ గురించి తెలుసుకుంటాను. అలాగే మీ గురించి కూడా తెలుసుకున్నాను. హలో మేడం, నా పేరు వందనం. నేను ఈ కాలనీకి గార్డు లాంటి వాడిని అని వీడి ఫీలింగ్. నాకింకా పెళ్లి కూడా కాలేదు మేడం. ఇక ముందు కూడా కాదులే. వాళ్ళ మాటలు పట్టించుకోకండి మేడం. మీకే అవసరం వచ్చినా ఎప్పుడైనా ఒక్క చిటిక వేశారంటే మీ ముందు వాలిపోతాడు ఈ వందనం. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఓకే చిటికేస్తాను. మేడం. హాయ్ లాలు. హాయ్ అంకుల్. ఏంటి ఇంత లేట్ గా రావడమా? మార్నింగ్ నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. పదండి. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ అగైన్. బై. సారీ లాలు. రా. ఒరే ఒకసారి ఇటు రారా. రా రానన్న రా. ఒరే నువ్వు కూడా మా కాంపిటీషన్ ఏంట్రా? నో, ఈ వందనానికి ఎవరు కాంపిటీషన్ కాలేరు. సారీ, రాలేరు. ఆఫ్టర్ ఆల్ ఇలా అంటున్నా అంటే కరెక్ట్ గా 10 లక్షలు అనమాట. ఆగు, అదేనా? అవును, నీకెలా తెలుసు? నాకు తెలుసు కానీ ఆ సూట్ కేసు నాకు సైలెంట్ గా వెళ్ళిపో. వద్దు బాబు, నా దారి నన్ను పోని. ఆగు, లేకపోతే పోటీ పొడిస్తా. అమ్మో, తీసుకో. 10 లక్షలు. వీణెక్కడో చూసినట్టుందే. నాగార్జున సిమెంట్ గొనపో. నువ్వా? ఈ గెటప్ ఏంటి? గెటప్ కాదు సార్, ఒకటి దగ్గర బెదిరించి సూట్ కేసు కొట్టేసాను. దాంట్లో డబ్బులు ఉన్నాయనుకోని చీకట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది దాంట్లో అంటే వీడికి మనం ఇచ్చిన ట్రైనింగ్ సరిపోలేదన్నమాట. వీడిని అర్జెంట్ గా హాస్పిటల్ చేర్చండి. కోలుకున్నాడు అనుకో, కొత్త టెక్నికల్ నేర్పిద్దాం అన్నట్టు. నువ్వు ఈ రోజు మా ఇంటికి వచ్చి పడుకో సార్. చిచి, మీకు కూడా కొత్త టెక్నికల్ నేర్పిద్దాం. బా, వీడి దగ్గర మందు పాత్ర వాసన వస్తుంది. హాస్పిటల్ చేర్చండి అర్జెంట్ గా. తీసుకెళ్ళండి. కంపు. అబ్బా, వాచ్మెన్, ఆ వెధవ ఆ కాపల కుక్క మనల్ని అవమానిస్తాడా? ఛాలెంజ్ చేయడానికి కూడా పనికిరావని వాడి ఉద్దేశం. నీకు తెలుగు కూడా సరిగ్గా అర్థం కాదురా. కరెక్ట్ గా చెప్పే వివేక్. బెగర్ని పడగొట్టడం అంటే పాల ప్యాకెట్లు పంచడం కాదు. అబ్బా, కూరగాయలు తేవడం అని మాకు తెలుసులే. మరి
పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పండ్లు జ్యూసు తీసుకెళ్ళినట్ట? రేయ్ నిన్నన్నది వాడరా, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తావు? అన్నది వాడేనా, అంటించింది నువ్వేగా. రే ఉదయ్, వీడు చాలా టూ మచ్ అవుతున్నాడు రా. నీ మొహం చూసి వదులుతున్నా వీడిని. అవసరం లేదురా, తన్నుగా చావండి. అదేంట్రా అలా అన్నావు? ఒరేయ్, తిట్టుకున్నాక తన్నుకుంటే కదరా ఫినిషింగ్ ఉండేది. అది కాదురా, వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయ్యారు, నువ్వు కూడానా? అంటే మాకు మాత్రం ఎమోషన్ లేదా? రేయ్ మన ఫ్రెండ్స్ రా. అవునురా. ఆహా, తన్నుకోబోయే ముందు ఆ విషయం గుర్తుకొచ్చింది. మరి ఆంటీ విషయంలో ఏమైందమ్మా? బుద్ధి మందు కొట్టిందిరా, సారీరా. మళ్ళీ అబద్ధం. ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆడదాని ముఖం చూడొద్దని ప్రమాణం చేశాం. ఆంటీని చూడగానే ప్రమాణం గాల్లో కలిసిపోయింది. బయటపడ్డానికి మోమాటం అడ్డొచ్చింది. అంతేనా? అవుననుకో, మాతో పాటు నువ్వు కూడానా? నేను మాట తప్పానని చెప్తున్నాను. కాకపోతే కాంపిటీషన్లో ఓవర్ యాక్షన్ వద్దంటున్నాను. లేకుంటే వాచ్మెనే కాదు, బీర్ సీజర్ ఏరుకునేవాడు కూడా కాంపిటీషన్కి వస్తాడు. లాలస్ ఎవరు ఏంటన్నది మనకు అనవసరం. ఎందుకంటే లాలస్తో కావాల్సింది మన కళ్యాణం కాదు కదా, జస్ట్ రొమాన్స్. ఆ వేళ మనం ట్రై చేయాలంటే లిటిల్ మూమెంట్స్, టచింగ్తో ఆ బ్యూటీని బ్రేక్ చేయాలి. షేక్ అయ్యిందంటే ఛానల్ ఓకే. ఏంటి 2 రోజుల నుంచి మన లైట్ బాయ్స్ కనిపించట్లేదు? మన మీద అలిగారా ఏంటి? వాళ్ళకి అంత సీన్ ఉందా? మనల్ని చూడకుండా ఉండలేరు. కాకపోతే మనం కాస్త ఎక్కువ డోస్ ఇచ్చాం కదా, ఫేస్ చేయడానికి కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏమోనే, నేను మాత్రం నా లవ్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. నేను వెళ్ళి సారీ చెప్పేస్తాను. అవునను, ఇది ముందు బయటపడిపోయింది గాని ఆల్మోస్ట్ నా పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. అవునా అను? నో, ఐఎమ్ డిఫరెంట్. బాయ్స్ని టెంప్ట్ చేసి బెండ్ చేయాలి కానీ అదర్వైజ్ మనం లూజ్ అవ్వకూడదు. ఓహో, వచ్చేసిందండి అపర సత్యభామ. మన చేత తిట్టించుకోవడానికి తిప్పించుకోవడానికి వాళ్ళే శ్రీకృష్ణుడు కారు. శ్రీకృష్ణుడైతే మరీ డేంజరే. మనం కాదంటే మరో 7 వెతుక్కుంటారు. అవునే, శాటిలైట్ ఛానల్ లాగా ఇంకా చాలా మంది ఉంటారు. ఆలోచించాను. గో టు హెల్, ఐ డోంట్ కేర్. మ్యారేజ్ కు ముందే కంట్రోల్ చేయలేకపోతే లైఫ్ అంతా ఏడవాలే. తెగేదాకా లాగద్దను, లైఫే ఉండదు. నా ఉద్దేశం అది కాదే. మీకంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంది, టెన్షన్ ఉంది. బట్ కొంచెం కొంచెం బెట్టుండాలి. మనకున్నంత లవ్ ఎమోషన్ వాళ్ళకుందో లేదో తెలియాలి కదా, అందుకే మనం కూడా సైలెంట్ గా ఉందాం. అలా ఎన్నాళ్ళు? అనదర్ 2 or 3 days ఓన్లీ. అంటిల్ దెన్ కీప్ క్వైట్, ఓకే? అప్పటికే వాళ్ళు రాకపోతే రెచ్చిపోదా. లాలసా, హాయ్ లాలసా. హాయ్, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? పుట్టినరోజు అంటే ఎవరికైనా హుషారుగానే ఉంటుందిగా. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. టు మీ ఆల్సో. ఏంటి, నువ్వు కూడా ఈ రోజే పుట్టావా వివేక్? yes, today is my birthday. ఓ, అది సరే. మీరిద్దరు ఒకే రోజు ఎలా పుట్టారా? వాడిని వాళ్ళమ్మ, నన్ను మా అమ్మ ఒకే రోజు కని ఉంటారు. ఓకే, ఎనీవే విష్ యు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జస్ట్ ఎ మినిట్. హ్యాపీ బర్త్డే. నన్ను కూడా విష్ చేయండి లాలసా డియర్. నీకేమైంది? నా ఏజ్ అకౌంట్ లోకి ఈ రోజు నుంచి ఇంకో ఇయర్ జాయిన్ అయింది. అంటే నీది కూడా ఈ రోజు పుట్టినరోజు అన్నమాట? అవును. ఏ ఈ బడుతులు కూడా అదే చెప్పారా? అవును. వై నాట్? ప్రపంచంలో ఒకే రోజు అనేక మంది పుడుతూ ఉంటారు. మేము ముగ్గురం ఒకే రోజు పుట్టాం, అందులో వింతే ఉంది. మీ ముగ్గురు ఫ్రెండ్స్ అవడమే వింత. ఎనీవే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్సో ఉదయ్. పేస్ట్లో లెగ్గేశారు. వాళ్ళలాగా నేను ఈరోజు ఏం పుట్లే ఫూల్ అవ్వడానికి. సారీ, ఫ్లో అలా ఉంటే బాల్తో పడ్డాను. వెరీ బ్యాడ్ డే. సారీ అగైన్, ఐ పిట్ యూ. టుడే ఇస్ గుడ్ డే. భలే మంచి రోజు, ఫ్రెండ్షిప్ డే. ఇస్ ఇట్? ఎస్, వరల్డ్ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల రోజు. భగవంతుడు బంధువుల్ని బంధాల్ని ఇస్తాడు. ఆ భగవంతుడు మనిషి రూపంలో వస్తే స్నేహితుడు అవుతాడు. అన్నింటికీ రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఉండేది, ఇచ్చిపుచ్చుకునేది ఓన్లీ షేక్ హ్యాండ్. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం, మోసం. ఫ్రెండ్షిప్ డే అన్న సంగతి మాకు చెప్పకుండా చీట్ చేస్తావా? లాలస దగ్గర మార్కులు కొట్టేస్తావా? నేను ఒప్పుకోను. ఫ్రెండ్షిప్ డే అని మాకు చెప్పకుండా నిన్న మొన్న వచ్చిన ఆడదానికి చెప్పావంటే
నువ్వు ఏం ఫ్రెండ్విరా? మనమంతా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. మమ్మల్ని మర్చిపోవటానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఒప్పుతుందిరా, ఎందుకు ఒప్పదు? లాలస అందం చందం ఫాస్ట్ ఫుడ్ లో గుబాళిస్తుంటే సద్దనం లాంటి మన ఫ్రెండ్షిప్ వీడికి చప్పగా అనిపించకొస్తుందా? రేయ్, నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మిత్రద్రోహం చేసావురా. మీ డైలాగ్ పంచే సూపర్ రా. ఒక్కొక్కడు వెరైటీగా చెప్పారా. ఇదంతా లాలస విషయంలో నేను అడ్వాన్స్గా ఉన్నానని మీకు తెలుసు కదూ. మీరేం చేశారా? ఎవరికి వాళ్ళు సైలెంట్గా ప్రొసీడ్ అయిపోయారు. ఏమైంది? ముగ్గురు ఒకే అబద్ధం చెప్పి ఫూల్స్ అయిపోయారు. సారీరా, మా తప్పే. ఏదో ఆరాటంలో. ఆరాటం కాదురా, ఆలోచన కావాలి. మన ఏజ్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్స్నే మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాం. లాలస మనకంటే పెద్దది. మనం ఎంత ప్రాంప్ట్గా అటాక్ చేస్తే అంత మంచిది. అర్థమైందిరా, ఇక నుంచి నిన్నే ఫాలో అవుతాం. మాకు నువ్వే దారి చూపించరా. దేనికైనా టైం రావాలి కదా. హాయ్ ఉదయ్, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. సమాధానం చెప్పింది వదలను. నా నుంచి ఎందుకు తప్పించుకుంటున్నావు? ఎవరైనా దారికి అడ్డుగా ఉంటే తప్పుకొని వెళ్ళడం సాఫ్ట్గా ఉంటుంది. ఉదయ్, నాకు పిచ్చెక్కించుకు, నిన్ను చంపేస్తాను. నాకు పిచ్చెక్కినప్పుడు నేను చంపలేదే. అర్థం కాలేదు, స్ట్రైట్ గా చెప్పు. బెడ్రూమ్లో ముద్దులు కౌగిలింతలేక విసిరి కొట్టావు, అప్పుడు నాకు పిచ్చెక్కింది. అప్పుడు నేను చంపలేదే. బట్ మ్యారేజ్ ముందు అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉండలేమా? ఓకే, ఫ్రెండ్గా నువ్వు నాకేం హెల్ప్ చేసావు? ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు ఫ్రెండ్గా సానుభూతి చూపించావా? మీ తొట్టి గ్యాంగ్తో కలిసి ఉపన్యాసాలు ఇచ్చావు, అప్పుడు నాకు ఎంత పిచ్చెక్కిందో తెలుసా? నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అయ్యాను. బట్ తప్పు జరిగినప్పుడు నన్ను నేను క్షమించుకోలేను. అందుకే కొద్దిగా రెచ్చిపోయాను. చూడు, నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను క్షమించలేను. ఆ అవమానం పడ్డవాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అయినా నువ్వు నాకేమవుతాను క్షమించాలి? సొసైటీలో యూత్కి ఏం లోటు లేదు, ఇంకొక నెతుక్కో. అంతేనంటావా? ఇంతే సంగతులు, నన్ను వదిలే. నథింగ్, నిన్ను వదలరా. నా ఇమాజినేషన్ లో నిన్ను టెంప్ట్ చేస్తా, నీ చేత సాంగ్ పాడిస్తా, చూసుకో. నీ ఇమాజినేషన్ సాంగ్ ఏంటే? నా ఇమాజినేషన్లో నాకు ఇష్టమైనతో సాంగ్ చేసుకుంటాను. దిగి వచ్చి ఇళ్ళలో పందిరి వేసింది. అది చూసిన మేఘం మల్లెలవానే వచ్చింది. ఈ బొమ్మనే చేసెను. ఆకాశం దిగి వచ్చి ఇళ్ళలో పందిరి వేసింది. అది చూసిన మేఘం మల్లెలవానే వచ్చింది. ఆకాశం దిగి వచ్చి ఇళ్ళలో పందిరి వేసింది. అది చూసిన మేఘం మల్లెలవానే వచ్చింది. ఇన్ని నాళ్ళుగా ఎక్కడున్నావు, ఎవరివో నీవు, ఈనాడే నా చెలివయ్యి మదిలోనే నిలిచావు.
ఆకాశం దిగి వచ్చి ఇళ్ళలో పందిరి వేసింది. అది చూసిన మేఘం మల్లెలవానే వచ్చింది. నువ్వా? కూర్చోవచ్చుగా. ఎందుకు వచ్చావు? రాకూడదనా నీ ఉద్దేశం? నాకు నచ్చినప్పుడు దేవుడు కూడా నా దగ్గర రాకూడదు, రానివ్వను ఆ దేవుడి కంటే నేను నీకు దగ్గరవాణ్ణి కదా అని నేను అనుకోవాలిగా. అది 5 సంవత్సరాల క్రితమే నీ చేయి జారిపోయింది లాలస. ఆ పొరపాటు సరిదిద్దుకోవాలని నీకు దూరంగా వచ్చాను, నిన్ను దూరంగా ఉండమంటున్నాను. చంద్రుడి నుండి వెన్నెల, సూర్యుడి నుండి కిరణాలు దూరంగా వెళ్ళిపోయినా కనెక్షన్ కట్ అవ్వదు. ఉపమానాలు పనిచేయవు కార్తీక్, మన కనెక్షన్ ఎప్పుడో కట్ అయింది. అదే లాలస, ఎందుకు కట్ చేశావు? నీకు తెలీదా? తెలుసు. అయితే వెళ్ళిపో. వెళ్తాను లాలస, వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. నిన్ను ఒప్పించేదాకా నీడలా వెంటాడుతూనే ఉంటాను. నీ చేత ఒప్పించి నిన్ను నాదానిగానే మిస్టర్ కార్తీక్, హోల్డ్ యువర్ టంగ్. నీకిష్టం వచ్చినట్టు వాగితే వాగితే ఏమవుద్దమ్మా? ఏం చేస్తావు? ఎవడు నీకు అడ్డుపడతాడు చెప్పు? ఎవడే అడ్డుపడేది? లాలస, ఈ కార్తీక్ వస్తాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి కార్తీకులు చాలా మంది వస్తారు. అన్నిసార్లు అందరికీ నేను అడ్డుపడలేను. అడవిలోని పువ్వు, అండలేని ఆడది ఒకటే. దేన్ని తెగేదాకా లాగద్దమ్మా. ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయితే బ్రతుకు బాగుంటుంది. ఆలోచించు. రే, చింటుగాడు కనిపించట్లేదేంట్రా? వాడికి స్పెషల్ డ్యూటీ పడింది లేరా? ఎక్కడా? లాలస ఇంటి ముందు. అదేంటి? రేసులో మనందరికంటే ముందుండాలని వాడక్కడే కాపు కాచుకున్నాడు. ఏమిటి మీటింగు? హాఫ్ వేలో ఎంట్రీ ఇచ్చి అర్థం కాకుండా విలన్లా మాట్లాడకు, స్ట్రేట్ గా చెప్పు. క్షణం ముందు మీరు మాట్లాడుకుంటున్నారే లాలస, ఆమె రూట్లోంచి మీరు తప్పుకోండి. సజెషనా వార్నింగా? వింటే సజెషను, వినకుంటే వార్నింగ్. ఏ ప్రొఫెషన్ లో వార్నింగ్ ఇస్తున్నావు? అది మీకు అనవసరం. అదే మాట నేనంటున్నాను. మిస్టర్, నాతో గేమ్స్ ఆడద్దు. ఆల్రెడీ లాలస విషయంలో మేము నలుగురం గేమ్ ఆడుతున్నాం. మా గేమ్లోకి ఇప్పుడు నువ్వేంట్రావు. వెల్కమ్. గెలవడానికి ప్రయత్నించు. వెటకారంగా ఉందా మిస్టర్? నా గురించి మీకు పూర్తిగా తెలియదు. లాలస విషయంలో గట్టి పరకట్టం వచ్చినా సరే తగలబెట్టేస్తాను. మైండ్ ఇట్. గో టు హెల్. ఒక్కసారి కళ్ళు తెరచి నా వంశం బంగారాన్ని చూడలుడు. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్. కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్. ఆ కృష్ణుడైన నలుపే, శ్రీరాముడైన నలుపే, మా మెగాస్టార్ నలుపే, ఆ రజని సారు నలుపే. నలుపును మెచ్చి నాతో వచ్చిన ఆంధ్ర జనులకు జై జై, మా ఆంధ్ర జనులకు జై జై. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్. కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్.
శ్రీదేవి నవ్వింది సింగారంగా, సిమ్రాను చూసింది బంగారంగా. ఏ కన్న పట్టింది రోజా, వెన్ను తట్టింది రమ్య, వెక్కిరించింది నీనా, దిక్కుని వంది నగుమా. సౌందర్య సైగ చేసింది ఐశ్వర్య, హాయ్ అంటుంది లవ్ చేసింది పూలిచ్చింది. బ్లాక్ ను చూసి లైక్ చేసిన లక్స్ పాపలకు జేజే, హార్లిక్స్ బేబులకు జేజే. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండు. రహదారి ఓ నరసింహ, గోదారి ఎక్కాను సమరాసింహ. తలుపు తీసింది సినిమా, గెలుపు నీదంది అమ్మ, నలుపు నాకున్న వరము, మలుపు తిప్పింది అంకుశం. కోడిగారు కూత నేర్పారు, గారు దారి చూపారు, నాయుడు గారు నడక నేర్పారు, రెడ్డి చిందు నేర్పారు. బ్లాక్ ను చూసి లైక్ చేసిన ఆంధ్రబాబుకి జై జై, మా చంద్రబాబుకి జై జై. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్. ఆ కృష్ణుడైన నలుపే, శ్రీరాముడైన నలుపే, మా మెగాస్టార్ నలుపే, ఆ రజని సారు నలుపే. నలుపును మెచ్చి నాతో వచ్చిన ఆంధ్ర జనులకు జై జై, మా ఆంధ్ర జనులకు జై జై. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్. అను, నువ్వు చెప్పిన టైం ఈజ్ ఓవర్. ఏరే మన బాయ్ ఫ్రెండ్స్? దీని మాటలు నమ్మి మనం డిలే చేసాం. ఇంక వాళ్ళని మనం డ్రీమ్లో చూసుకోవాల్సిందే. ఈ రోజుల్లో మజ్నులు దేవదాసులు ఎక్కడున్నారే, ఏడ్చి తాగి చావడానికి. అవును లత, మనం అనుకున్నట్టు ఆ నలుగురు మామూలు కాదు. నేను చెప్పినట్టు గోపికా కృష్ణులు. మనం కాకపోతే ఇంకొకళ్ళు. నో ఛాన్స్, నెవర్ చేంజ్. నా ఉదయ్ ఆల్వేస్ అనూస్ ఉదయ్. వాడు కలర్ టీవీ, నేను రిమోట్. వాడు కంప్యూటర్, నేను ఆడించే మౌస్. వాడు జెట్ మోటార్, నేను గేర్ బాక్స్. వాడు పండు, నువ్వు తొక్క. వాడేమో గింజ, నువ్వు పొట్టు. ఎక్కడికి పోయారో చూద్దాం. సరే. నమస్తే మ్యామ్. నమస్తే. మీతో మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. ఏంటి మాట్లాడరు? పర్వాలేదు, చెప్పండి. నువ్వు చెప్పవే. నువ్వే చెప్పు. ఎనీ ప్రాబ్లం? ఎస్ మ్యామ్. ప్రాబ్లం ఎవరికి? మా అందరికీ. ఎవరి వలన? భయపడద్దు. మీకు ప్రాబ్లం ఎవడు? మగాడు కాదు మేడం. మరి ఆడదానికి ఆడదే శత్రువు. మాకు ప్రాబ్లం ఆడదాని వల్లే. ఆడదాన్ని చూసి మగవాళ్ళు భయపడుతున్న ఈ రోజుల్లో సాటి ఆడదాన్ని చూసి మీరు భయపడుతున్నారు. ఐ పిటీ యూ. ఎవరు ఆడది? మీరే. వాట్? ఎస్ మ్యామ్, మాకు ప్రాబ్లం అయింది మీరే. ఇట్స్ టూ మచ్. నేను మీకెలా ప్రాబ్లం అయ్యాను? కనీసం మీరెవరో కూడా నాకు తెలీదే. మా బాయ్ ఫ్రెండ్స్. అంటే మీకు తెలుసుగా, అభి, వివేక్, చింటూ. ఓహో, ఎవరి క్యాండిడేట్స్ ని వాళ్ళే చెప్పారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సెలెక్షన్. కంగ్రాచులేషన్స్. మా లవర్స్ ని కబ్జా చేసి మాకే కంగ్రాట్స్ చెప్తున్నావా? నోనో, మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాను. అసలు మిమ్మల్ని మీ వాళ్ళు నిజంగానే లవ్ చేస్తున్నారా? చేస్తే మరో ఆడితే ఎలా కబ్జా చేస్తుంది? మ్యామ్, డోంట్ షౌట్. ఆవేశపడద్దు. తప్పు మీ దగ్గర ఉంచుకుని నా మీద పడేడిస్తే ఏం లాభం? మీ బాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎందుకు కాదంటున్నారో తెలిసి కూడా నా ఇంటికి వచ్చి ప్రయోజనం లేదు. మీరేం అడగదలుచుకున్నారు? మీ వాళ్ళ నుండి నన్ను తప్పుకోమని. ఓకే, నేను తప్పుకుంటాను. సమస్య తీరిపోతుందా? నేను కాదంటే మరొకన్ని, కాదంటే ఇంకొకన్ని, అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ మీరు డీల్ చేయగలరా? చెప్పండి. మేమంత బరి తగ్గించిన వాళ్ళం కాదు. ఐ పిటీ యూ. సమస్య మీ దగ్గరే ఉంది, సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది
మీరే నిర్ణయించుకోండి. ఎందుకురా నన్ను ఈ వయసులో ఏడిపిస్తున్నావు? ఏం సాధించాలనుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పినా వినవేంట్రా? నీకేమన్నా దెయ్యం పట్టిందా? వెళ్ళరా, వెళ్ళు. ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, తానన్నాడు. నీ బతుకు గురించి నీకే పట్టినప్పుడు నాకెందుకురా కంఠశోష? రోగం ముదిరిపోయినప్పుడు పండు రుచించదు, బుద్ధి బురదలో కూరుకుపోయినప్పుడు మంచి తలకెక్కదు. నీ మొహం నాకు చూపించుకు. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళరా. నేను అదే మాట అంటున్నాను. ఎన్నాళ్ళు సహించమంటావురా? కన్న బిడ్డవు కాదు కాబట్టి ఓపిక పట్టాను. నలుగురు ఆడిపోసుకుంటారని నోరు మూసుకున్నాను. ఆ నలుగురని, మేనల్లుడు జులాయ్ అని, తిరుగుపోతని పగలబడి నవ్వుతుంటే తట్టుకోవడం నా వల్ల కాదురా. నీ ఘనకారం చూసి లోకులే కాదురా, పై లోకంలో ఉన్న మీ అమ్మ కూడా నేను చూసి అసహించుకుంటుంది. ఇక నా వల్ల కాదురా. ఇంకా నేను భరిస్తే మీ అమ్మ కూడా ఉమ్మేస్తుందిరా. వెళ్ళరా, వెళ్ళు. కళ్ళు లేని చీమ కూడా క్రమశిక్షణతో తన గూడు కట్టుకుంటుంది. కళ్ళుండి గుడ్డివాడిలా, తెలివుండి మూర్ఖుడిలా నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీకు చెప్పడం కంటే అడవిలో బండకు చెప్పడం బెటర్. నాకు సంసారం ఉంది. నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నిన్నింకా దగ్గర తీస్తే నిన్ను చూసి నా పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. అసలు నేను రానిస్తే నా పిల్లలు నాకు విడాకులు ఇస్తానంటుంది. వెళ్ళు, వెళ్ళు. దరిద్రుడా, గాడిద, సన్నాసి వెదవా, నా కడుపులో చెడ పుట్టావు కదరా. నీ అయ్య దేశాలు పట్టుకుపోయినా కడుపున పుట్టిన బిడ్డవు కదా అని కష్టపడి పెంచారు, చదివించారు. నువ్వు చేసిందేంట్రా? నీ మూలంగా నలుగురిలో నన్ను ఊసి పెడుతున్నారు. నోట్లో వేలు పెడితే కొరకలేని చంటాడు అనుకున్నాను, కానీ వెదవలతో కలిసి చెడు తిరుగులు నేర్చుకున్నావు. చిల్లర డబ్బుల కోసం అబద్ధాలు నేర్చుకున్నావు. నీ అయ్యకు తగ్గ కొడుకు వేరా. వెళ్ళు, వెళ్ళి నీ బాబుని వెతుక్కో. నీ అయ్యలాగే సన్నాసిలో కలిసిపో. పోరా. పెంచిన వాళ్ళు పొమ్మన్నారు, అయిన వాళ్ళు చీకొట్టారు. ఇంకా మనం ఎందుకు బతకాలి? బతికేం సాధించాలి? కరెక్ట్. మనం బతకడం అనవసరం రా. వేరే దారి లేదురా. అంటే చచ్చిపోతామంటావా? మరి అంతేగా మరి. రేయ్, నాకు మాత్రం ఒకటి అనిపిస్తోందిరా. చచ్చే ముందు చివరి కోరిక తీర్చుకోవాలని. ఆ కోరిక తీరకుండా చస్తే మన చావులకు అర్థం లేదురా. అంటే ఏంట్రా వాడు అనేది? లాలస్ గురించేనా? నిజమేరా. ఒక విధంగా ఆలోచిస్తే వాడు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఆ లాలస్ కోసమే కదరా మనం అందరికీ దూరం అయింది, ఇలా చావుకు దగ్గరవుతోంది. ఒరే అభి, నువ్వేం చేస్తావో, ఎలా మాట్లాడతావో, ఎలా ఒప్పిస్తావో మాకు తెలీదు. చివరిగా మనందరికీ లాలస దక్కాలి, అంతే. వెళ్తా, ఓకే అనిపిస్తా. స్ట్రేట్గా అటాక్. కమాన్. అభినందిస్తున్నా నీ ధైర్యాన్ని. ఆలోచిస్తా నీ ప్రపోజల్ని. మనీ షీ ఈజీగా చేతికి అందితే విలువుండదు. రాముడికైనా శివధనస్సు విరిస్తేనే సీత దక్కింది. కృష్ణుడు సామర్థ్యం మీద నమ్మకం కుదిరాకే రుక్మిణి రాయబారం నడిపింది. దమ్మున్న మగాడికే ఆడది లొంగుతుంది. అది మీలో ఉందా? మిమ్మల్ని నిరాశపరచను. నా ప్రపోజల్కి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను మీకు ఓకే. రేట్ ఎక్కువే, పవరు ఎక్కువే. జర్మన్ మేడ్. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు. అందులో 4 బుల్లెట్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా వద్దా? వద్దు. ఈ 4 బుల్లెట్లు ఆ నలుగురికి సరిపోతాయి. ఆ తరువాత దీని అవసరం కూడా ఉండదు. వెళ్ళు. రేయ్ 18s, ఇంకోసారి లాలసను కలవటం చూశాను, ఫినిష్. అను, కొంప మునిగిందే. మన కోతి గ్యాంగ్ మనకు పూర్తిగా దూరం అయినట్టే. పోతే పోనివే, ఆ లాలస్ ఇంటి ముందు కాపలా కాస్తుంటారు, అంతేగా? అక్కడ కూడా లేరటే. అవునే, అసలు వారం రోజుల నుంచి లాలసన్ కూడా కలవట్లేదట. నీకెలా తెలిసే? మీకు తెలియకుండా వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఎంతైనా మన ఫేవరెట్స్ కదా. ఏడ్చావులే, రూమ్ లోనే కొంపలోనే దాక్కొనుంటారు. ఎక్కడా లేరే, అదే కదా నా కంగారు. అదేంటి, ఇంకో వారంలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇదే వాళ్లకు లాస్ట్ ఛాన్స్. మిస్ అయితే ఫైనల్స్ కూడా అటెండ్ కావడం కష్టం. మరేం చేద్దామను? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.
Yes, please. What can I do for you, sir? ఐఎమ్ చిదంబరం, సిఐ చిదంబరం. ఈ ఏరియా కొత్తగా వచ్చిన సర్కిల్. తెలుసు. నేను ఎందుకు వచ్చానో కూడా అది తెలుసు. మీరు చెప్పాలి. దట్స్ గుడ్. మీ ఎదురింటి డాబా మీద కంబైన్ స్టడీస్ చేస్తున్న 4 స్టూడెంట్స్ 10 రోజులుగా కనిపించట్లేదు. తప్పిపోవడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఆ కోణంలోనే నేను ఆలోచించి మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వస్తారు? ఎదురుగా ఉన్నది మీ ఇల్లే కాబట్టి. చుట్టుపక్కల కూడా ఇళ్ళున్నాయిగా. ఈ ప్రశ్న నువ్వు అడుగుతావని తెలుసు. నువ్వు ప్రశ్నించొద్దని. ఏ ప్రశ్నించకూడదా? మామూలుగా పబ్లిక్ పోలీసుల్ని ప్రశ్నించకూడదు అన్నది మా డిపార్ట్మెంట్ పాలసీ. బట్ ఐఎమ్ డిఫరెంట్. ప్రశ్నించు, ప్రశ్నించబడు అన్నది నా పాలసీ. థ్యాంక్ యూ సార్. తొందరపడి థ్యాంక్స్ చెప్పకు. నేరస్తుల ప్రశ్నల్లో నుంచే వాళ్ళ నేరాలను పసిగట్టడం నా సీక్రెట్. నేను నేరస్తురాలిగా ఎలా నిర్ధారిస్తున్నారు? నువ్వు నేరం చేసావు కాబట్టి. నేను నేరస్తురాలి కాదు. నో, నువ్వే చేశావు. ఈ మధ్య ఆ కుర్రాళ్ళు నీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. మేబీ. వాళ్ళు తప్పిపోవడానికి ముందు నీ ఇంటికే వచ్చారు, అది కూడా రాత్రిపూట. అఫ్ కోర్స్. అందుకని? అప్పటి నుంచే వాళ్ళు కనిపించడం లేదు. అందుకు కారణం నేను కాదు. ఆ మాట కోర్టులో చెప్పుకోవాల్సి ఉంటుంది. నాకు కొంచెం టైం ఇవ్వగలరా? ముందస్తు బెయిల్ కోసం లాయర్ని కాంటాక్ట్ చేయాలనా? నాకు ఇంకో ప్రాబ్లం ఉంది, దాన్ని సెటిల్ చేసుకోవాలి. అంటే ఇంకా మాయం చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? కుదరదు, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటారు. ఎలా చెప్తున్నావు? నమ్మకం. నీ మీద కాదు, మీ మీద. ఎందుకనో? మీరే చెప్పారుగా మీరు డిఫరెంట్ అని. కాదంటారా? ముందరి కాళ్ళకి బంధం బాగానే వేస్తావు. ఓకే, నీకెంత టైం కావాలో చెప్పు, ఆలోచిస్తాను. నచ్చితే ఇస్తాను. నా రూమ్ లోకి రండి, చెప్తాను. నీ రూమ్లోకి? ఏ రారా? నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? కదా. సార్ ఇంకెప్పుడు చేయడం ఎలా? సార్? మిస్టర్ కార్తీక్, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నువ్వు స్మగిల్స్ లో రివాల్వర్ కొన్నావని కూడా తెలుసు. ఆ వెధవ చెప్పాడా? ఒకడు చెప్తేనే కానీ తెలుసుకోలేనంత అమాయకుడు కాదు ఈ సిఐ చిదంబరం. ఐఎమ్ డిఫరెంట్, అదే నా సీక్రెట్. చూడు, పబ్లిక్ దగ్గర మారణాయుధాలు ఉండడం నిషిద్ధం, చట్టపరంగా అది నేరం కూడా. ఇదేంటి అడగకుండా నీ చేసావు? నాలాగే నువ్వు కూడా డిఫరెంట్ క్రిమినల్ అన్నమాట. దీంతో పని అయిపోయిందా? అంటే మీ ఉద్దేశం? అదే, ఆ 4 చంపేశావా? అందుకేగా ఈ రివాల్వర్ కొన్నది, 4 గుండ్లు ఉంచింది, నేను అడగకుండానే నాకు ఇచ్చేసింది. అవునా? అంజనం వేసి చేసింది చూసినట్టుగా చెప్పాను కదూ, అందుకే ఐఎమ్ డిఫరెంట్. సార్, నేను ఏం చెయ్యాలో చెప్తాను, పద. మేము విన్ అయ్యాం. ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఐఎమ్ రెడీ. మీకోసం 4 బెడ్రూమ్స్ రొమాంటిక్ గా ఎదురు చూస్తున్నాయి. ఎవరు గదికి ముందొస్తానన్నది మీ అదృష్టం, నా ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎవరు ముందొచ్చారన్నది ముఖ్యం కాదు, మీ నలుగురం ఆనందపడ్డమే ముఖ్యం. గుడ్. అలాగే, మీకు ఇది ఫస్ట్ టైం కదా,
జీవితాంతం ఉండిపోయేలాగా గుర్తుండిపోయేలాగా కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. మీ బెడ్స్ మీద మెనూలో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు దాని ప్రకారం ఎంజాయ్ చేయాలి. ఓకేనా? లెట్స్ మూవ్. రగిలించాలా ఆజా 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 ఆజా
అన్యాయం, మోసం, దగ, చీటింగ్. నువ్వు వస్తావని మమ్మల్ని నమ్మించి ఈ జలగలు అంటగడతావా మాకు? వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు. నిన్నటిదాకా మీరు కోరుకున్న వాళ్ళే. అది మీకు అనవసరం. మమ్మల్ని ఎందుకు మోసం చేసావని మిమ్మల్ని మోసం చేయలేదు, బాగు చేశాను. వద్దు, మాకెందుకు ఆశ పెట్టావు? ఆశ పడినప్పుడే అడిగింది చేస్తారు, అప్పుడే మీరు బాగుపడతారు. ఆపండి. మమ్మల్ని ఉద్ధరించడానికి మీరెవరు? ఆ సంగతి నేను చెప్తా. ఈ షాకింగ్స్ షేకింగ్స్ నాకు నచ్చవు. నేను చాలా డిఫరెంట్. అందుకనే నేను టేకప్ చేసిన కేసుల్ని చాలా డిఫరెంట్గా డీల్ చేస్తాను. కాబట్టే మీ ఇల్లీగల్ కేసుని లీగల్గా డీల్ చేశాను. అర్థం కాలేదా? ఓకే ఓకే, ఆర్డర్లోనే వద్దాం. మీ నలుగురు బ్రిలియంట్స్, బట్ యూత్, 18s. సాధారణంగా ఈ వయసులో ఉండే ఎమోషన్స్ మిమ్మల్ని సైడ్ ట్రాక్లోకి నెట్టాయి. ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు. అటు మీ పెద్దలు, ఇటు మీ గర్ల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మార్చడానికి చాలా ప్రయత్నించారు. బతిమాలారు, భయపెట్టారు, ఆఖరికి విసుగు గుట్టి వదిలేశారు. అదే సమయంలో ఎంటర్ అయింది ఈ లాలస. మీరందరూ ఈవిడ వెంట పడ్డారు. జోవియల్ మనస్తత్వం గల లాలస మిమ్మల్ని ఫ్రెండ్లీగా తీసుకుంది. మీ మనసుల్లోని కోరికలను తెలుసుకున్నాక ఆలోచనలో పడింది. విషయం చెడకుండా మిమ్మల్ని ఎలాగైనా ఒక దారికి తేవాలి అనుకుంది. ఎలా? అదే సమయంలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్. కార్తీక్ ద్వారా మిమ్మల్ని బెదిరించి చూసింది. అసలు ఈ కార్తీక్ ఎవరు అనేది మీ అనుమానం కాదు. ఆ విషయం కార్తీక్ చేత చెప్పిస్తాను. మిస్టర్ కార్తీక్, మీ ఇద్దరి మధ్య ట్రాక్ మీరే చెప్పండి. లాలస నా భార్య. ఎస్, షీఈ్ మై వైఫ్. ఒక చిన్న విషయంలో మా ఇద్దరి మధ్య తేడా వచ్చింది. 5 సంవత్సరాలు ఇద్దరం దూరంగా ఉన్నాం. వినటానికి ఇది ఫూలిష్గా ఉంటుంది, బట్ ఇది నిజం. లాలస్తో నేను సర్దుకుపోదామని వచ్చాను, కానీ మీ విషయంలో తన డ్రామాని ఎక్స్టెండ్ చేద్దామని కోరింది. అలాగే నటిస్తూ వచ్చాను. ఇంతకీ ఆంకులు ఎవరు? నేనే బాబు, లాలస మేనమా. వీళ్ళిద్దరూ విడిపోయినప్పటి నుంచి లాలసని కనిపెట్టుకుని ఉంటున్నాను. వీళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నించాను, కలిశారు. కాకపోతే ఈ కుర్రా పరిచయం నన్ను చాలా కలవరపరిచింది. నేను చేసే ప్రయత్నం మంచిదైనప్పుడు నేనెవరికి భయపడ్ను. గర్ల్స్ నా దగ్గరికి వచ్చి బాధపడినప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీళ్ళు చేయి జారిపోకుండా తెలివిగా దారిలో పెట్టాను. అందుకే వీళ్ళకి పరీక్ష పెట్టాను. నా అందాన్ని ఆశగా పెట్టాను. అది తప్పో ఒప్పో వాళ్ళు పాస్ అయ్యారు, నాకు అది చాలు. అంతా బాగానే ఉందండి, కానీ అడ్వాన్స్డ్ రొమాన్స్ ఏంటని? ఈ రోజుల్లో కుర్రాళ్ళు డేటింగ్ అని చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు. ఇది కూడా అంతే అనుకుని అడ్జస్ట్ అయిపోండి. ఈ ఏరియా సిఐగా నేను ఎలా ఒప్పుకోను సార్? ఐఆమ్ డిఫరెంట్ కదా, మీరు అయిపోండి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.